ఆర్డర్ లేకుండా చేశాడు. మీరు ఒక్కసారి చూస్తే మైనారిటీలపైన ఎన్ని దాడులు చేశాడంటే అబ్దుల్ సలాం కుటుంబం నంద్యాలలో మీరు చూస్తే వేధించి భర్త ఆత్మహత్య చేసుకోవాలని, భర్త ఆత్మహత్య చేసుకుంటే భార్య అనాథ అయిపోతే ఈ దుర్మార్గులు ఆ అమ్మాయిని చెడబడతారని, ఆ అమ్మాయి కూడా భయపడిపోతే ఇద్దరూ కలిసి ఆత్మహత్య చేసుకోవాలని, పిల్లలు ఏమవుతారు అనాథలైపోతారని ఆలోచించి భార్య భర్త ఇద్దరు పిల్లలు బలవంతపు మరణం రైల్వే ట్రాక్ మీద పెట్టుకొని చనిపోయారు. పిల్లలు ఏమైనా పక్క వెళ్ళిపోతారన్న ఉద్దేశంతో పిల్లల్ని ముందుగానే కట్టేసి ఇద్దరు బలవంత మరణం చేసుకున్నారంటే ఒక్కసారి అలాంటి దృశ్యాలు ఇలాంటి సందర్భంలో గుర్తుంచుకోవాలి. ఒకరిద్దరుగా ఇలాంటి సంఘటనలు కొల్లలు జరిగాయి. మైనారిటీ ఆస్తులు కొల్లగొట్టారు. కడాన ఈరోజు ఇప్పుడే ఇక్కడికి వస్తే ఒక సంఘటన చెప్పారు. మలేషియాలో ఒక మైనారిటీ వ్యక్తి చనిపోతే ఈ ప్రాంతంలో ఈ గ్రామంలో ఉండే వ్యక్తిని డెడ్ బాడీని శవాన్ని తీసుకురమ్మంటే తీసుకురాకుండా నిర్లక్ష్యం చేస్తే మళ్ళా తెలుగుదేశానికి చెప్తే ఎన్ఆర్ఐ ఫోరం ద్వారా డెడ్ బాడీ తీసుకొచ్చి అప్పచెప్పింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. చేయలేని పని. ఇప్పుడే టిట్కో హౌస్ చెప్తున్నా, ఈరోజు కూడా ఒక మైనారిటీ మహిళకు ఫోన్ వచ్చింది. నేను ఆ రోజు 50,000 రూపాయలు కడితే సింగిల్ బెడ్రూమ్, 1,00,000 రూపాయలు కడితే డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి చేశాం. నేను ఉచితంగా ఇస్తానన్నాడు. 1,50,000 నేను సబ్సిడీ ఇచ్చాను. కేంద్రం 1,50,000 ఇచ్చింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తిగా మేమే పెట్టుకున్నాం. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మీరు చూస్తే బ్రహ్మాండమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్. టిట్కో హౌసెస్లో వెడల్పైన రోడ్లు, తాగేదానికి నీళ్లు, కరెంటు, డ్రైనేజ్, రోడ్డు, అక్కడ కమ్యూనిటీ హాల్స్ అన్నీ కట్టి గేటెడ్ కమ్యూనిటీతో సమానంగా కట్టి పేదవాళ్లకు ఆస్తి ఇవ్వాలనే ఉద్దేశంతో బ్రహ్మాండమైన ఇల్లు కడితే ఈరోజు వీళ్ళు వచ్చి ఆ ఆడబిడ్డల పేరుతో అప్పు తీసుకొచ్చారు. 50,000 కడితే 3,50,000 రూపాయలు అప్పు చేశారు. అప్పు చేస్తే వాళ్ళు నోటీసులు పంపించారు. ఇప్పుడు ఇల్లు మాత్రం పూర్తి కాలేదు, అప్పు మిగిలింది. ఇలాంటి సంఘటనలు కోకొల్లలు. రాష్ట్రం నాశనం అయిపోయింది. భద్రత అనే మాట లేదు, ఎవరికి రక్షణ లేదు. ఒక బానిసలుగా బతికే పరిస్థితికి వచ్చాము ఈ రాష్ట్రంలో. నాలాంటి వాడికి ఇబ్బందులుంటే ఇంకా మీరు ఒక లెక్క అని మిమ్మల్ని అడుగుతున్నా. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి 15 ఏళ్ళు అపోజిషన్ లీడర్గా పనిచేసి 30 ఏళ్ళు రాష్ట్రానికి సేవలు అందించిన నాలాంటి వాడిని ఇష్టానుసారంగా చేస్తూ ఉంటే ఇంకా సామాన్య ప్రజానీకానికి ఎవ్వరికి రక్షణ లేదు. అందుకే ఈ రాష్ట్రాన్ని కాపాడాలి, ప్రజలు గెలవాలి, కేంద్రం కూడా సహకారం ఉండాలనే ఉద్దేశంతో 3 పార్టీలు కూడా పొత్తు పెట్టుకున్నాం. నేను ఈ సందర్భంగా ఒకే విషయం మీకు గుర్తు చేస్తున్నా. 95-2004లో ఎన్డీఏలో ఉన్నాం. ఏ మైనారిటీ కూడా ఆంధ్రప్రదేశ్లో అన్యాయం జరగకుండా కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అప్పుడే అభివృద్ధి సంక్షేమానికి నాంది పలికాం. మళ్ళీ 14-19లో ఆ రోజు కూడా పొత్తుంది. అప్పుడు కూడా మీకు ఎవ్వరికి అన్యాయం జరగలేదు. అప్పుడే నేను ఈ ఉర్దూ యూనివర్సిటీ కానీ, లేకపోతే ఆజ్ హౌస్లు కానీ, దుల్హాన్ కానీ, లేకపోతే అన్ని కార్యక్రమాలు అప్పుడే తీసుకొచ్చా. నేను ఒకటే చెప్తున్నా, ఇతను కావాలని మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఒక దొంగ మారిగా వెయిట్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. మీ ఓట్ల కోసం జపం చేస్తున్నాడు. కానీ మీకు తీరని ద్రోహం చేసిన వ్యక్తి ఇతను. 2014-19లో 4% రిజర్వేషన్లు కాపాడడానికి నేనే అడ్వకేట్లు పెట్టి సుప్రీంకోర్టులో వాదించి అది కాపాడుకుంటూ వచ్చాం. భవిష్యత్తులో కూడా మీ రిజర్వేషన్లో 4% కాపాడే బాధ్యత మాదని మీ అందరికీ ఆనందిస్తున్నా. రెండోది మీరు చూస్తే ఈరోజు సిఏఏ సిటిజన్షిప్